ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన బిజీగా గడిచింది. కేంద్ర మంత్రులతో పాటు 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియాతో భేటీ అయ్యారు. ఈ పర్యటనలో ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్తో కూడా సమావేశమయ్యారు. ముందుగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్రంలో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. సాస్కి పూర్వోదయ పథకం తరహాలో రాష్ట్రానికి నిధులు కేటాయించాలని చంద్రబాబు కోరారు. అంతేకాకుండా రాష్ట్రానికి సంబంధించిన పలు విషయాలపై నిర్మలా సీతారామన్తో చర్చించారు. పెండింగ్లో ఉన్న అంశాలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల సింగపూర్లో ఏపీ బృందం పర్యటన, అక్కడి ప్రభుత్వంతో జరిపిన చర్చలు, రాబోయే రోజుల్లో అమరావతి సహా ఏపీలో సింగపూర్ సంస్థల పెట్టుబడుల అంశాలను ఆర్థిక మంత్రికి వివరించారు. నిర్మలా సీతారామన్తో సమావేశం అనంతరం ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగరియాతోనూ సమావేశమయ్యారు సీఎం. చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు అరవింద్ పనగరియాతో భేటీ అయ్యారు. ఇటు ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణకే తమ మద్దతు ఉంటుందని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. సిపి రాధాకృష్ణతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సిపి రాధాకృష్ణన్కు చంద్రబాబు పుష్పగుచ్చం అందజేశారు. తెలుగు వ్యక్తి అయినా సుదర్శన్ రెడ్డికి మద్దతు తెలపలేమన్న చంద్రబాబు, తాము ఎన్డీఏ కూటమిలో ఉన్నాం కాబట్టి సిపి రాధాకృష్ణన్కే తమ మద్దతు అని చెప్పారు. ఎన్డీఏకు మెజార్టీ ఉంది, సిపి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఓడిపోతామని తెలిసి కూడా ఇండియా కూటమి తెలుగు వ్యక్తిని, అభ్యర్థిని ఎందుకు పోటీకి నిలిపారని చంద్రబాబు ప్రశ్నించారు. ఇక్కడ రాజకీయాలు కాదు ముఖ్యం. తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ ముందు నుంచి కోయిలేషన్లో ఉన్నాం, ఎన్డీఏలో ఉన్నాం. ఒకసారి ఎన్డీఏ అభ్యర్థి పెట్టిన తర్వాత ఓడిపోతామని తెలిసి మళ్ళీ అభ్యర్థులు పెట్టేందుకు అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగువాడన్నప్పుడు గెలిచే అభ్యర్థిని పెట్టుకోవాల్సిన బాధ్యత అదర్ పొలిటికల్ పార్టీస్కి ఉంటుంది. ఏది ఏమైనా ఒకసారి తెలుగు వాళ్ళ కోసం పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉండి ఆ రోజుట్లో మీరు ఒక్కసారి చూస్తే తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పోరాడుతున్న తెలుగువాడి కోసం ఆ రోజు త్యాగం చేశాం, సపోర్ట్ చేశాం. అదే సమయంలో ఇప్పుడు ఎన్డీఏలో మేము ఎలక్షన్ ముందే ఉన్నాం. 2 గవర్నమెంట్లు కూడా ఎన్డీఏ గవర్నమెంట్లు. అలాంటప్పుడు ఎక్స్పెక్ట్ చేయడం కానీ మాట్లాడడం కానీ కరెక్ట్ కాదు.